పవన్ కళ్యాణ్ గారిని పొమ్మన లేక పొగబెట్టే ప్రక్రియలో భాగంగానే ఈ ర్యాంకులు రిలీజ్ చేసి 10th ర్యాంకులో పడేశారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అన్ని శాఖలపైన సమర్థవంతంగా ఆలోచించి మరి హోంశాఖ అయినా సరే, దేవాదాయ శాఖ అయినా సరే, పౌర సరఫరాల శాఖ అయినా సరే, ఆయనే కదా సీజ్ ద షిప్ అని వెళ్ళారు. క్షమాపణలు చెప్పించారా లేదా టీటీడీ చైర్మన్తో? సార్ ఇందాక సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేస్తలేడు, పక్కాని పని చేసుకొని ఇస్తలేడు. యాక్చువల్గా ప్రాబ్లం అది. అందువల్ల హోంశాఖ 20కి వచ్చింది. నేను ఓన్లీ హోంశాఖ గురించే మాట్లాడతా, వేరే వాటి గురించి మాట్లాడను. హోంశాఖ 20కి వచ్చిందంటే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్ 20వ స్థానంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారేమో. అది మీ పనితీరు బాగలేదని చెప్పారు కదా, హోంశాఖ ఫెయిల్ అని చెప్పారు కదా. నేనే హోంమంత్రి అంటే వేరే రకంగా ఉండేది పరిస్థితి. సార్ బయట తిరగలేకపోతున్నామని సార్ మీరు అన్ని కాలేరు కదా సార్. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. లీడర్ అనేవాడు ఒక మంత్రిత్వ శాఖలన్నింటినీ కలిపి పని చేయించాలి. నేనే అన్ని చేస్తా, నేనే ఇటుకలు మోస్తా, నేనే సిమెంట్ కడతా, నేను ఇల్లు కడతా, నేను ఏం చేస్తా అంటే పక్కోడు ఎందుకు? అంటే మీరు చెప్తున్నది బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయన అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు కాబట్టి అసలు నీ శాఖ నువ్వు చూసుకుని నువ్వు 10వ స్థానంలో ఉన్నావు. అదే ఈ ర్యాంకులు అన్నది తీసుకొచ్చింది అదే. బాబు నువ్వు పక్కకి వెళ్తున్నావు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు కరెక్ట్. డిప్యూటీ సీఎం ఎందుకు సార్ ఆ పదవి? సార్ ఇక డిప్యూటీ సీఎం అన్నది కాన్స్టిట్యూషన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుపోతారు. నేను చెప్తున్నా డిప్యూటీ సీఎం అన్నది కాన్స్టిట్యూషనల్లీ ఏమీ లేదా